అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో కూడా మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద 5 కేసులకు సంబంధించి కూడా ఈరోజు ఒంగోలులో ఆయనకు పోలీసులు నోటీసులు అందజేయడంతో ఒకసారిగా ఈ యువత పోరుకు కూడా కొంత ప్లస్ అయిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ నోటీసులు స్వీకరించిన తర్వాత కూడా మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది. తనపై ఇప్పటికే 86 కేసులు పెట్టారని, అదనంగా మరో 5 కేసులు పెట్టారని, మరో 50 కేసులు పెట్టినా కూడా ఎవరికి భయపడే పనే లేదని, పోరాటాలతోటే వైసీపీ పార్టీ పుట్టిందని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా ముందు మాట్లాడటంతో వైసీపీ శ్రేణులు అయితే ఫుల్ జోషులో వచ్చాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఒంగోలు నగరంలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు సూపర్ సక్సెస్ అయిందని కూడా తెలియజేసుకోవచ్చు. నెల్లూరు బస్టాండ్ నుంచి కూడా భారీ ర్యాలీ నిర్వహించి ఒంగోలు నగరంలో వైసీపీ శ్రేణులు కథం తొక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే కలెక్టరేట్ లోకి వైసీపీ శ్రేణులు చొచ్చుకొని వెళ్లే క్రమంలో కూడా పోలీసులకు, అదేవిధంగా వైసీపీ శ్రేణులకు జరిగినటువంటి చిన్న తోపులాట్లో కూడా పోలీసులను నెట్టుకొని మరి వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ లోకి ప్రవేశించడం జరిగింది. అయితే కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ త్రమీం అన్సారీ కూడా అర్జీ ఇచ్చిన తర్వాత వారంతా మీడియాతో మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా కలెక్టరేట్ వద్ద వైసీపీ ఫుల్ జోష్లో వచ్చిందని కూడా చెప్పాలి. భారీగా యువత చేరుకొని కూడా జై జగన్ అనే నినాదాలతో ఒంగోలు దద్దరిల్లిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఒంగోలు సమన్వయకర్తగా ఉన్నటువంటి చుండూరు రవిబాబు గారు కూడా కొంత జనాలను సమీకరించారు. అదేవిధంగా మిగతా ప్రాంతాల నుంచి కొండేపి దగ్గరలో ఉన్నట్టు కొండేపి కాన్స్టిట్యున్సీ, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా ఎర్రగొండపాలెం నుంచి కూడా భారీగా కార్యకర్తలు చేరుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. దాంతోపాటు కనిగిరి, అదేవిధంగా మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల నుంచి కూడా వైసీపీ శ్రేణులు కథం తొక్కి తమ వాణి వినిపించేందుకు యువత పోరుబాటులో కూడా ఒంగోలులో పాల్గొనడం, ఆ కార్యక్రమం కూడా సూపర్ సక్సెస్ అవడంతో ఒంగోలు నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులంతా జోష్లో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఇదే ఊపుతో మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు కూడా వారు కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవడో భయపడే ప్రసక్తే లేదని చెప్పి కూడా వారందరూ కూడా ఘంటాపదంగా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆనందోత్సవాలు నిర్వహించారని కూడా మనకు తెలియజేసుకోవచ్చు.